Hey guys, welcome to Crick Preston channel. Match number 73 SRH వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ అయితే హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పాలి. కాల్ఫేర్ 2 ఎవరైతే ఓడిపోతారో అస్సాం ట్రైన్ 3 ఎక్కాల్సిందే. ముఖ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్ లాగా ఉంటుంది ఇది కూడా. ఎవరైతే గెలుస్తారో డైరెక్ట్గా ఫైనల్స్ వెళ్ళిపోతారు, కేకేఆర్తో తలబడతారు. ఇంకా ఇటుపక్కల చూస్తే లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ గెలిచి వస్తున్నారు. ఇంకా ఇటుపక్కల చూస్తే ఎస్ఆర్హెచ్ బ్యాడ్ ఫామ్ కంటిన్యూ అని చెప్పాలి. ముఖ్యంగా క్వాలిఫైర్ వన్లో పర్ఫార్మెన్స్ ఈస్ వెరీ బ్యాడ్ అని చెప్పాలి. ఇంకా ఆర్ఆర్ గురించి ముఖ్యంగా మాట్లాడదాం. వాళ్ళైతే యశస్వి జైస్వాల్ అయితే లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టి వస్తున్నాడు. ఈ మ్యాచ్లో కూడా సేమ్ కంటిన్యూ చేయాలని ఆశిస్తాడు. క్యాడ్మోరీ కూడా క్యామియో ఇన్నింగ్స్ అన్నాడు. ఈ మ్యాచ్లో బిగ్ ఇన్నింగ్స్ ఆడాలని అనుకుంటాడు. అతని బ్యాట్తో కూడా వస్తే ఆర్ఆర్కి తిరుగులేదని చెప్పేయాలి. ఇంకా సంజు శాంసన్ అతనైతే లాస్ట్ మ్యాచ్లో 10 రన్స్కి అవుట్ అయిపోయినాడు. ఈ మ్యాచ్లో కొద్దిగా రన్స్ కొట్టాలని అనుకుంటాడు ముఖ్యంగా. ఎందుకంటే కాల్ఫేర్ 2లో మ్యాచ్లో కొడితేనే ఫైనల్స్ వెళ్తారు, లేకపోతే ఇబ్బందులు పాలు తప్పవు వీళ్ళకి ఆర్ఆర్కి. ఇంకా రియాన్ పరాగ్ అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. స్టైలిష్ బ్యాట్స్మెన్, క్లాస్, మాస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇచ్చి పడేస్తున్నాడు. 500 రన్స్ కూడా చేరిపోయినాడు క్లబ్లో. ఈ మ్యాచ్లో కూడా మంచి ఫామ్ కంటిన్యూ చేయాలనుకుంటాడు. లాస్ట్ మ్యాచ్లో మంచిగా ఆడినాడు. ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేసి ఒక హాఫ్ సెంచరీ కొట్టాలని ఆశిస్తాడు అతని బ్యాట్తో కూడా. ఇంకా హిట్ మాయర్ అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. రన్స్ కొట్టాలి, గెలిపేయాలని ట్రై చేస్తాడు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా పెడుతున్నారు వీళ్ళు. ఇంకా రోమన్ పౌల్ అతని ఫీల్డింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి, బ్యూటిఫుల్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసాం 4 క్యాచ్లు పట్టాడు బ్యూటిఫుల్గా అని దూంకి పడుతున్నాడు. బెస్ట్ క్యాచెస్ అని చెప్పాలి ఈ ఐపీఎల్లో. ముఖ్యంగా ధ్రువ్ జురేల్ అతనైతే బ్యాటింగ్ ఫామ్ అయితే మంచిగా ఉంది, కానీ ఫీల్డింగ్లో కొన్ని ల్యాప్సెస్ చూసాం. ఈ మ్యాచ్లో కొద్దిగా బాగా ఫీల్డింగ్ మంచిగా రెక్టిఫై చేసుకొని వచ్చి మంచిగా పడితే మంచిగా ఉంటుంది. వీళ్ళ ఫీల్డింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే క్వార్టర్ ఫైనల్ టు ఫైనల్లో వెళ్ళేటప్పుడు మంచిగా ఉంటేనే మనం గెలవగలవచ్చు మ్యాచ్లు, లేకపోతే చాలా ఇబ్బందులు పాలు తప్పవు. ఇంకా రవిచంద్రన్ అశ్విన్ అతనైతే క్రూషియల్ అవుతున్నాడు భయ్య. ఏం వేస్తున్నాడు బౌలింగ్. అందరూ ట్రోల్ చేశారు ఏమని అంటే అతను ఏం వేస్తున్నాడు బౌలింగ్ అని. నిన్న మ్యాచ్లో మ్యాక్స్వెల్ని డక్అవుట్ చేశాడు, 2 వికెట్లు తీశాడు. ముఖ్యంగా గేమ్ చేంజర్ అంటే రవిచంద్రన్ అశ్విన్. అతను సైంటిస్ట్ అని పిలుస్తారు, ఎందుకంటే బాగా థింక్ చేస్తాడు, రీడ్ చేపిస్తాడు బ్యాట్స్మెన్ని. ఏ బాల్ వేస్తాడో అతనికే తెలియదు. క్యారమ్ బాల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి భయ్య అతనికి. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, ఎందుకంటే చూసాం కదా లాస్ట్ మ్యాచ్లో ఎలా వేశాడో బౌలింగ్. ఇంకా యుజ్వేంద్ర చహల్ అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. ముఖ్యంగా ఏం వేస్తున్నాడు, లీక్ చేస్తున్నాడు ఎక్కువగా రన్స్. గూగులీలు ఎక్కువ వేస్తాడు, ఫ్లైట్ డెలివరీస్ వేస్తున్నాడు, కొట్టుకో 6లు, వికెట్ తీసేంత పని చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. ఈ మ్యాచ్లో ముఖ్యంగా క్రూషల్ అవుతాడని నేను అనుకుంటున్నా. ట్రెంట్ బోల్ట్ లాస్ట్ మ్యాచ్లో చాలా మందిని ఇబ్బంది పెట్టినాడు. ఈ మ్యాచ్లో కూడా ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తాడు ఈ మ్యాచ్లో ముఖ్యంగా. ఎందుకంటే క్వార్టర్ ఫైనల్ 2 కదా. ఇంకా అవిష్ ఖాన్ లాస్ట్ మ్యాచ్లో 40+ రన్స్ ఇచ్చి 3 వికెట్ తీశాడు. ఈ మ్యాచ్లో కూడా రన్స్ తగ్గియాలి ప్లస్ వికెట్ తీయాలని ఆశిస్తాడు. ఇంకా సందీప్ శర్మ బ్యాడ్ ఫామ్ కంటిన్యూ అని చెప్పాలి. చాలా లీక్ చేస్తున్నాడు రన్స్ అయితే. ఈ మ్యాచ్లో తగ్గించి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అనుకుంటాడు. ఇంకా ఇటుపక్క చూద్దాం సన్ రైజర్స్ హైదరాబాద్. ట్రావిస్ హెడ్ అతనైతే బ్యాడ్ ఫామ్ కంటిన్యూ అని చెప్పాలి. లాస్ట్ 2 మ్యాచెస్లో లెఫ్ట్ హ్యాండర్కి అవుట్ అయిపోతున్నాడు. స్ట్రైట్ అండ్ డెలివరీ వేస్తుంటే అవుట్ అయిపోతూనే ఉన్నాడు. బాగా వీడియోస్ అన్నీ చూసింటాడు. ట్రెంట్ బోల్ట్ విడతీయకుండా డైరెక్ట్ స్ట్రైట్గా బాల్ మూవ్ చేయగలిగితే కొద్దిగా అవుట్ చేయగలచని ఇంటర్వ్యూలో చెప్పాడు. మిచెల్ స్టార్క్ ఎప్పుడైతే విడితీస్తారో ఆస్ట్రేలియా ప్లేయర్స్కి కొట్టగలుగుతాడని మిచెల్ స్టార్కే చెప్పినాడు. అందుకు ట్రెంట్ బోల్ట్ కూడా వినింటాడు, వాళ్ళ కామెంటరీలో ఇచ్చి పడేస్తాడని నేను అనుకుంటున్నా. ఇంకా అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్లో ఏం కొట్టింది ఏం లేదు, 4 రన్స్ కొట్టి వెళ్ళిపోయినాడు. ఈ మ్యాచ్లో కూడా కొద్దిగా రన్స్ కొట్టాలని ఆశిస్తాడు. ఎందుకంటే తెలుసు కదా అతను ఉంటే గేమ్ చేంజర్ అని చెప్పగలాలి. ఇంకా అబ్దుల్ సమద్ అతని గురించి ఎంత చెప్పినాక తక్కువనే. మంచి హిట్టింగ్ చేయగలుగుతున్నాడు, పెద్ద షాట్లు కొట్టగలుగుతున్నాడు. ఇంకా రాహుల్ త్రిపాఠి లాస్ట్ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడినాడు, మంచి హాఫ్ సెంచరీ కొట్టి వెళ్ళిపోయినాడు. అందరూ అవుట్ అయినా కానీ నిలబడి నేను ఆడుతాను, నేను
ఒంటరి పోరాటం చేస్తాను అని చెప్పాడు కూడా, చూపించాడు, బ్యాట్తో సమాధానం ఇచ్చేశాడు. ఇంకా ముఖ్యంగా అతనైతే మంచిగానే ఆడుతున్నాడు, కానీ ఒక్కోసారి ఫామ్ డిప్ అవుతుంది. ఎవరి లైఫ్లో అయినా అలానే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో చూపించాడు, అది చాలు. ఇంకా నితీష్ రెడ్డి తెలుగోడు భయ ఇచ్చి పడేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినాడు, ఈ మ్యాచ్లో కొద్దిగా రన్స్ కొట్టాలి, ప్లస్ బౌలింగ్తో వికెట్ తీయాలని ఆశిస్తాడు. ఇంకా షాబాజ్ అతనైతే ఆల్రౌండర్ కదా, లెఫ్ట్ హ్యాండర్, లెగ్ స్పిన్ వేస్తాడు, ఇంకా బ్యాటింగ్ కూడా బాగానే ఆడతాడు. కానీ లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయినాడు. ఈ మ్యాచ్లో రెక్టిఫై చేసుకోవాలని అనుకుంటాడు. క్లాసెన్ అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే భయ, ఎందుకంటే ఇచ్చి పడేస్తున్నాడు. ప్రతి బౌలర్కి అయితే లెక్క చేయకుండా అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ కొట్టగలుగుతున్నాడు. పెద్ద పెద్ద సిక్స్లే కొట్టగలుగుతాడు. అతనికి ఉన్న అదే ఎలా పవర్ జనరేట్ చేస్తాడో కూడా నాకు తెలియట్లేదు. మీరేమనుకుంటున్నారో, ఎలా జనరేట్ చేస్తాడో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. ఇంకా ప్యాట్ కమిన్స్ ఎంత చెప్పినా తక్కువనే భయ, అతనైతే ఇనిషియల్గా వేస్తున్నాడు, ఓవర్స్ లీక్ చేస్తున్నాడు. మంచి గేమ్ రీడింగ్ ఉంది, థింకింగ్ బౌలర్ కూడా చెప్పాలి. కెప్టెన్ కూడా మంచిగా చేస్తున్నాడు, కానీ ఎక్కువగా లీక్ చేస్తున్నారు రన్స్ ప్యాట్ కమిన్స్. అవి తగ్గించుకుంటే బాగుంటుంది. మంచిగా బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నాడు. ఇంకా భువనేశ్వర్ కుమార్ అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకంటే మంచిగా వేస్తున్నాడు బౌలింగు. ఇంకా ఇనిషియల్గా స్వింగ్ ఉంటే అదర కొడతాడు, స్వింగ్ లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతున్నాడు భువనేశ్వర్ కుమార్. ఈ మ్యాచ్లో అన్నీ రెక్టిఫై చేసుకొని వస్తాడని నేను అనుకుంటున్నాను. టీ నటరాజన్ అతను లెఫ్ట్ హ్యాండర్ కదా, కొద్దిగా మంచిగానే వేస్తున్నాడు బౌలింగ్, కొద్దిగా యార్కర్లు అన్నీ ట్రై చేస్తున్నాడు. సన్వీర్ సింగ్ అతనైతే రైట్ హ్యాండ్ ఆర్థడాక్స్ స్పిన్, ప్లస్ అతనైతే ఆల్రౌండర్ కదా, కొద్దిగా ఉంటుంది, మంచిగానే వేస్తున్నాడు. కొద్దిగా రన్స్ కొట్టాలని ఆశిస్తారు వీళ్ళు కూడా. ఇంకా ఇది ఎక్కడ మ్యాచ్, చెన్నై ఫ్రెష్ వికెట్ ఉంటుంది అని అనుకుంటున్నా. ఇంకా వికెట్ ఎలా ఉంటుంది, బ్యాటింగ్ పిచ్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే చెన్నైలో యూజ్డ్ పిచ్చే వేయచ్చు, ఎందుకంటే స్లో వికెటే ఉండొచ్చు. స్పిన్ ట్రాక్ అయినా వేయచ్చు, ఫేస్ వికెట్ అయినా వేయచ్చు, చెప్పలేం. మనమైతే చూడలేం కదా, మనం ఊహించుకోవాల్సిన సేమ్ ప్రీవియస్ గేమ్లో ఎలా ఇచ్చారో మనం అనుకోవాల్సిన స్లో వికెటే ఉండొచ్చు. డ్యూ ఫ్యాక్టర్ ఉంటే ఫస్ట్ టాస్ గెలిస్తే ఈజీగా బౌలింగ్ చేయాలి ఫస్ట్ ఎవరైనా. లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేశారు, ఎస్ఆర్హెచ్ బ్యాక్ ఫైర్ అయింది. ఇలా తప్పు చేసి ఇబ్బంది పాలైతే చాలా కష్టం. మ్యాచ్ విన్నర్ ప్యాట్ కమిన్స్ అతనే అలా చేస్తే ఎవరేం చేయలేరు. ఇంకా ఇటు పక్క చూస్తే ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ముఖ్యంగా మొత్తం 19 మ్యాచెస్, ఎస్ఆర్హెచ్ 10 మ్యాచెస్ గెలిచింది, ఆర్ఆర్ అయితే 9 మ్యాచెస్ గెలిచింది. కానీ అప్పర్ హ్యాండ్ ఉండేది ఎస్ఆర్హెచ్. లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోయి వస్తున్నారు. ఆర్ఆర్ అయితే ఫామ్ బ్రిలియంట్గా ఉంది, లాస్ట్ మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. ఇంకా చెన్నై గ్రౌండ్ ఎలా ఉంటుంది, పెద్ద గ్రౌండ్, పెద్ద పెద్ద హిట్స్ కొట్టాలి, లేకపోతే ఈజీగా క్లియర్ చేయలేం గ్రౌండ్లో. ఎందుకంటే ఈజీగా క్యాచ్లు లేస్తాయి, ఈజీగా బ్యాట్స్మెన్లు అవుట్ అయిపోతారు. ఇంకా రవిచంద్రన్ అశ్విన్, యుజేంద్ర చాహల్ కీలకం అయిపోతారు. వెదర్ రిపోర్ట్ చూస్తే నో రైన్, ఫుల్ మ్యాచ్ చూడొచ్చు, ఏం అడ్డంకి ఉండదు నేనని అనుకుంటున్నా. మీరు మొబైల్లో చూడాలంటే జియో సినిమా వితౌట్ మనీ ఫుల్ మ్యాచ్ చూడొచ్చు. ఇంకా ప్లేయింగ్ 11s ఏమైనా మార్పులు ఉంటాయా, ఏముండవు, సేమ్ ప్లేయింగ్ 11 వస్తారని నేను అనుకుంటున్నా. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చెప్తా. ఫస్ట్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్, ప్యాట్ కమిన్స్, టీ నటరాజను, సన్వీర్ సింగ్, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా అనేది జై ఉన్నట్కట్. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. ఇంకా ఏమైనా మార్పు ఉంటే ఒకటో ఇంకా మార్కండే అయినా రావచ్చు అంతే. ఇంకా ఎవరైతే రారని నేను అనుకుంటున్నా. బాగుంది ప్లేయింగ్ 11. ఇంకా వీళ్ళది కూడా చూద్దాము. ఎవరంటే ఇటు పక్కల వీళ్ళు ఉన్నారు కదా ఆర్ఆర్. ఫస్ట్ జైస్వాల్, కాడ్మోరే, ఇంకా సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హిట్మైర్, రామన్ పౌల్, రవిచంద్రన్ అశ్విన్, యుజేంద్ర చాహల్, ట్రెంట్ బోల్ట్, అవిష్ ఖాన్, ఇంకా సందీప్ శర్మ ఇంకా వీళ్ళ ప్లేయింగ్ 11లో ఉంటాడు. యుజేంద్ర చాహల్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడు, ఎవరైనా తీసి పెట్టుకుంటారు అంతే. ఇంకా రెండు టీమ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఎవరైతే ప్రెజర్ హ్యాండిల్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. నేనైతే చెప్పను ఎవరు గెలుస్తారో, మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది.
బిగసకపోయి ఆడితే చాలా ఇబ్బందులు పాలవుతారు. ఏ టీం అయినా, ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ అయినా ఆర్ఆర్ అయినా ఫియర్లెస్ క్రికెట్ ఆడాలి. ముఖ్యంగా పోయింది లేదు వచ్చింది లేదని ఆడితే ఈజీగా గెలవచ్చని నేను అనుకుంటున్నా. ఇంకా టాప్ 5 బ్యాటిల్స్ చెప్పగలుగుతాను. ఫస్ట్ ట్రావిస్ హెడ్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. ఇదైతే మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పేయాలి. ఎవరైతే ఇనిషియల్గా వికెట్ తీస్తారో, ప్రెజర్ పెడతారో అపోనెంట్ టీం, వాళ్ళు గెలుస్తారు. లేకపోతే ట్రావిస్ హెడ్ తెలిసినవాడే ఎలా కొడతాడో. రీసెంట్ 2 మ్యాచ్లో కొద్దిగా అవుట్ అయిపోయినాడు, కానీ అతను ఉంటే భయంకరంగా హిట్టింగ్ చేస్తాడు, అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ పంపిస్తాడు. అభిషేక్ శర్మని కూడా ఎంత త్వరగా అవుట్ చేస్తే ట్రెంట్ బోల్ట్ ఈజీ మ్యాచ్ అని చెప్పేయాలి. లేకపోతే ఇబ్బంది పాలు తప్పవు. ఇంకా రాహుల్ త్రిపాఠి, ఇంకా అవిష్ ఖాన్, సందీప్ శర్మ అని చెప్పేయాలి. ఎందుకంటే సూపర్ ఫామ్లో ఉన్నాడు అవిష్ ఖాన్ అయితే. కానీ లీక్ చేస్తున్నాడు, వికెట్ తీస్తున్నాడు, అడపా వికెట్లు తీస్తున్నాడు. ఇంకా ట్రెంట్ బోల్ట్ అని చెప్పేయాలి రాహుల్ త్రిపాఠి. ఇంకా మిడిల్ ఓవర్స్లో ఉండేది క్లాసన్ వర్సెస్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్. ఇదైతే మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పాలి. అతను ఉన్న ఫామ్కి ఇతను ఉన్నాడు, కానీ లీక్ ఎక్కువ చేస్తున్నాడు రన్స్. ఎలా టాక్టిక్ చేస్తాడో యుజ్వేంద్ర చహల్ వెయిట్ చేసి చూడాల్సిందే. రవిచంద్రన్ అశ్విన్ వర్సెస్ అటుపక్కల క్లాసన్ అయినా చెప్పాలి, ఎందుకంటే నితీష్ రెడ్డి అయినా చెప్పాలి. వీళ్ళటే మెయిన్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పాల్సిందే. ఇంకా జైస్వాల్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్, ఇది టాప్ మోస్ట్ బ్యాటిల్ అని చెప్పాలి. ఇనిషియల్గా ఫస్ట్ 4 పిల్లర్ స్టార్ట్ చేసేది వీళ్ళిద్దరే, భువనేశ్వర్ కుమార్, జైస్వాల్ అని చెప్పాలి. సంజు శాంసన్ వర్సెస్ ఇటుపక్కల టీ నటరాజన్, ఇదైతే మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పాల్సిందే భయ్య. ఎందుకంటే పెద్ద పెద్ద హిట్టింగ్ చేసేవాడు ఇటుపక్కల ఉన్నాడు. ఇంకా రియాన్ పరాగ్ వర్సెస్ ఇటుపక్క సన్వీర్ సింగ్, ఇదైతే మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఎవరైతే వికెట్ తీస్తారో వాళ్ళే గెలుస్తారు. ఎవరైతే వికెట్ తీయలేకపోతారో, క్యాచ్లు డ్రాప్ చేస్తారో వాళ్ళైతే అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోతారు. వాళ్ళైతే మ్యాచ్లో అయితే గెలవరని నేను అనుకుంటున్నా. ఇంతకన్నా బ్యాటిల్స్ అయితే ఉండవు. మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే కొద్దిగా స్లైట్ ఎడ్జ్ ఉండేది ఎస్ఆర్హెచ్కి అని అనుకుంటున్నా. మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.